వెంకటేశ్వ కథ అమృతము. దేవతలు అమృతము త్రాగి తేల్చినారు. రాక్షసులకు కోపం వచ్చినది. దేవతలు రాక్షసులకు ఎంతకాలము ఎంత ఘోరముగా సంగ్రామం సాగించారు. ఎవరు గెలవలేదు, ఎవరు ఓడలేదు. నారదుడు నచ్చచెప్పి వారించారు. ఆ తర్వాత నామ సంకీర్తన చేసుకుంటూ శంకరుడు చూడాలని తపనతో కైలాసములో ప్రత్యక్షమైనాడు. ఆదరించి ఆసనమిచ్చి శంకరుడున్నాడు. నారదా, నాకు చెప్పు, క్షీరసాగర మదనం పూర్తి అయ్యిందా? నారదుడు వారి గురించి వచ్చానని చెప్పాడు. ఎంత అమాయకత్వంతో అడిగా? విషపాన చేయడం మీ పనేనా? విషయాన్ని ఎంత మాత్రం పట్టించుకొనగలరా? పాలసముద్రం నుండి అమృతము పుట్టినది. ప్రతి మానవ జీవితంలో ఉండే కష్టసుఖములు విషం. అమృతం ఈశ్వరుడు కూర్మరూపిణిగా అనగా స్వీకరిస్తేనే అమృతము ఉన్నట్లుంది. సద్గుణులు అవుతారు. వానికి మించిన అమృతం మరి ఎచ్చట లేదు. అమృతాన్ని జగన్మోహిని శ్రీహరిని జగన్మోహినిగా మారి అమరులకు వడ్డించాడు. రాక్షసుకు స్వార్థము మోహము మొదలైంది. దుర్మార్గులు కానొచ్చారు. అందువల్ల వారికి అనర్హులు. వారిని వడ్డించలేక వచించి దేవతలు మాత్రం అమృతం వడ్డించారు. విష్ణుమూర్తి సహజంగా అమృత స్వరూపుడు. ఆ నామము, ఆ రూపము, గుణగుణాలు ధామము అమృతానికి అమృతము కదా. శంకరుడు అన్నాడు, నారదా, ఇప్పుడు నీకు నిజముగా చెప్పుతున్నాను. అమృతం పోసినావు ఏమిటి? వారి హరి వయ్యారి అయినాడా? నేనెంత దౌర్భాగ్యుని! నేను అచ్చట లేకపోయాను. హరిని జ్ఞానించి నేను హరిని చూడలేకపోయాను చెప్పాను. శ్రీహరి ఆడరూపం నిజంగా కన్నులకి ఎంత వేడిగా ఉంది. నారదుడు, శంకరుడు దేవతలు రాక్షసులే కదా. మోహిని రూపాన్ని చూసి మీరు కూడా మోహింపబడి తీరుతారు. నేను మోహింపబడేదేమిటి? అప్పుడు విశ్వమోహిని స్వయంవర సమయంలో విష్ణుమూర్తి మాయానగరము స్వయంవరాన్ని సృష్టించి అప్పటికప్పుడు మాయతో అందాల బాలుడు అయిపోయాడు. ప్రభు కృపకు నా కనులు ఆనాటి నుండి ఈనాటి వరకు పూర్ణాలు అవుతూ ఉన్నాయి. శంకరుడు, నారదుడు ఎంత మాయామయ ఆయన కాక నేను మోహక్రాంతుడైతే అనవచ్చు. కానీ అది నాకు గర్వకారణం. అది సామాన్య మాయ కాదు, విష్ణుమాయ. నా ఆరాధ దైవం వినోదం అది నాకు కావాలి. మనసారా పునః మనం చేసే కొనడానికి అది నాకు కావాలి. నారదుడు దాక్షాయిని. నారదా, నాకు తెలీదా? మా శ్రీవారు స్వభావం మన్మధుని మసి చేసి మహానదేవులవుతారు. శంకరుడు ఏమిటి మాయాజాలం పడడం ఏమిటి? నారదుడు, ఆ దృష్టి కోణములో కూడా ఎందువల్ల ఆలోచించకూడదు? ఆలోచించడం తప్ప. దాక్షాయిని. నారదా, ఆ ఘటన సమర్థుడు జగన్నాటక సూత్రధారైన సమస్త జగత్తుకు ఆయన మాయామోహిని రూపాన్ని కదా మోహింపబడుతున్నది. ఆ అర్తుం అకృతం అన్యదా కృతం. సమర్థుడు ఏమి చేసినా చెల్లుతుంది. అందుకే తప్పు ఒప్పులు ఎంచడానికి ఎవరు సమర్థులు? అసలు మూలంతోటే కామ ప్రవృత్తి చేసి శంకరుడు క్రొత్తగా ఎలా కామ ప్రవృత్తులు కాగలుగుతారు? నా సంశయం. శంకరుడు, దాక్షాయిని, ఈ సంశయం తీరగల సమయంలో అదే. నాకు వైకుంఠానికి వస్తే నా ఆరాధ దైవం వినోదం నీకు అమ్ముతాను. వస్తున్నాను కదా. దాక్షాయిని కట్టు వస్త్రాన్ని సవరించుకుంటూ బయలుదేరి నంది వెడదామా? నటరాజ మృదువుగా నందిని సృష్టించాడు. మరి ఏమి ప్రథమగణములు ప్రలాపం చేశాయి. మీరు నటరాజు వైపు చిరునవ్వు విసిరినారు. అయితే అనుమతి లభించడం ఆలస్యం. ప్రథమగణములు ప్రవాహం వలె సాగాయి. ఇంకా మనము వెళ్ళవలసిన దారి ఏది? నారదుడు తన దారి తాను చూసుకున్నాడు. వైకుంఠానికి ప్రయాణం ఏమి చూడుతున్నామో ఆనందంగా ఎగిరి గంతేశాడు శ్రీ మహావిష్ణువు. మహాలక్ష్మి, ఓ మహాలక్ష్మి, చూడు,
మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు, ముందు ఇలా రా. వెళ్ళి శ్రీ మహావిష్ణు మహాదేవుని కౌట లభించింది. ఒకట మహాదేవునికి బంధించి మహా ఆనంద భరితుడయ్యారు. హృదయానికి అంతుకుని మహాలక్ష్మి దాక్షాయిని నేడు ఆనందపాల సముద్రంపై ఆరాడింది. చెప్పిన రానంతా కోలాహలంగా కోలాటం అయింది. మహావిష్ణు శంకరుడు పూజించాడు. ఇప్పుడు నన్ను పూజించుకొని అటు శంకరుడు శ్రీ మహావిష్ణు ముందుకు దూకాడు. ఆదివారిలో ఉన్న భగవత్వం అందువలనే వారికి ఆరాధులైనారు. శంకరుడు కరములు జోడించి ధర్మము, బ్రహ్మ, ఆత్మ ఈ మూడుటి ఏమిటి? వాస్తులో నీకు సమానుడు కానీ నీకంట అధికుడు కానీ మరెవరూ లేరు. మహావిష్ణు ఆతిథ్యం స్వీకరించి అనంతరం మాటలు చెప్పుతూ, స్వీకరించావా ఆతిథ్యం? ఇప్పుడు చెప్పు మాటలు. ఇక నీ పొట్టలో నీ ఆతిథ్యం కాకుండా మరి ఏమిటి నిండి ఉన్నది? దాన్ని బయటపడే. ఏం ఆలస్యము? శ్రీ మహావిష్ణు ఆప్యాయతతో అక్షరాలకు ఎంత అతీతంగా ఉంది. ఓం నమో నారాయణ నారాయణ విష్ణు జిష్ణు మహావిష్ణు అనేక రూపాన దైత్య హృదయస్థు జనార్దన నారాయణ విష్ణుమూర్తి తండ్రి నారాయణ నీ పాదమ వందములకు నమస్కారం. మనసా